మనం సాధిస్తే కానీ తర్వాత సాధికారత అనేది రాదు. అలాగే న్యాచురల్ గార్డియన్, పిల్లలకి ఎవరు న్యాచురల్ గార్డియన్? ఫాదరా మదరా? ఫాదరే. గీతా హరిహరన్ కేసు వచ్చింది, సుప్రీంకోర్టు డెసిషన్ చూసేసి అందరూ ఆహా ఓహో అన్నారు. లేదు, ఇప్పటికీ కూడా గీతా హరిహరన్ కేసులో తర్వాత కూడా మదర్ ఈజ్ ది సెకండరీ సిస్టమే. ఎందుకని? అక్కడ కూడా 3 కండిషన్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ అంటే నాట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. ఆఫ్టర్ అంటే ఫాదర్ ఉన్నా కూడా న్యాచురల్ గార్డియనే ప్రొవైడెడ్ అని 3 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి? భర్త అనుమతి ఉండాలి ఇద్దరికి, లేదా భర్త నెగ్లెక్ట్ చేయాలి పిల్లల్ని, లేకపోతే డిజేబుల్డ్ లేదా మంచంలో ఉండాలి. అంటే మళ్ళీ కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలిగా నేను న్యాచురల్ గార్డియన్ అని. అంతేగాని ఆన్ పార్ విత్ ఈక్వల్ అవ్వలేదుగా. ఒక కస్టడీ మటుకు ఉమెన్కి ఇచ్చారు 5 years దాకా. ఎందుకు ఇచ్చారు? ఆ టైంలో మగవాడు పెంచలేడు, డైపర్స్ మార్చలేడు, బాటిల్స్ కడగలేడు, రాత్రి కూడా నిద్రపోరు పసిపిల్లలు, వాళ్ళు నిద్రపోచ్చడం చేత కాదు. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వాడు ఎందుకు ఏడుస్తాడో తెలియదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి కస్టడీ మటుకు ఇచ్చారు. 5 ఏళ్ళు దాటగానే వాడి స్నానం వాడే చేస్తాడు, వాడు అన్నం వాడే తింటాడు. కాబట్టి అప్పుడు ఫాదర్ ఇస్ ద న్యాచురల్ గార్డియన్ అన్నారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా లీగల్గా. ఇవన్నీ కూడా మీరు లాయర్స్, విమెన్, ఈవెన్ మీరు కూడా జడ్జ్ కూడా చాలామంది మీరు సపోర్ట్గా మాట్లాడారు. మీరు అందరూ కూడా ఒక లాయర్ అసోసియేషన్గా ఫామ్ అయ్యో ఏం చేస్తారో మీరు ఒక బిల్లు వేయడం వల్ల ఎవరి చేత నా వేయించి వీటి గురించి కూడా మీరు చూడాల్సిన ఎంతో కష్టపడితే తలాక్ అనేది తీయడం జరిగింది సుప్రీంకోర్టు. లేకపోతే వాళ్ళు అది లేనంత రానంత వరకు వాడి ఇష్టం, వాడు ఎప్పుడైనా చెప్తాడు. నిన్న చెప్పానంటాడు, మొన్న చెప్పానంటాడు, నాకు ఇంకొకళ్ళని చెప్పమంటాడు, మా తండ్రి చెప్పమన్నాడని చెప్పానంటాడు. అసలు అర్థం పర్థం లేకుండా ఉండేది. సో అది అంతా పోయింది. అలాగే మీరు డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా మార్చుకుంటే కానీ మనకి అవ్వడం అన్నది కూడా జరగదు. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు లీగల్గా ఈక్వాలిటీ వస్తే తర్వాత వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్. ఇంకా ఉన్నాయి చెప్పాలి కానీ టైం చాలా అయిపోయింది. ఈ బ్రీఫ్గా మీరు ఈ రెండింటిని, ఒకటి ఫాదర్ మదర్ని, ఒకటి అడల్ట్ ఉండాల్సిందే. అడల్ట్ తీయడం అన్నది చాలా డేంజర్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ ఆల్సో టు ద చిల్డ్రన్, పర్టికులర్గా చిల్డ్రన్ ఉన్నప్పుడు. అలాగే ప్రాపర్టీ రైట్స్, వీళ్ళు రాసేయండి. వీళ్ళు రాయకపోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఫర్దర్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి ఏదో ఒకటి సాధించండి. అప్పుడే మనకి సాధికారత వస్తుంది.